ప్రేమస్వరూపులైన సత్యసాయి భగవానులకు అనంతకోటి నమస్కారములు చేసుకుంటూ అహం సత్యబోధ సత్సంగాన్ని చక్కగా దిగ్విజయంగా అద్భుతంగా నడుపుతున్న మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు నాకు అనేక నమస్కారాలు చేసుకుంటూ మీ కుటుంబ సభ్యులైన సత్సంగ భక్తులైన అందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ నేను ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నయ్య గారికి నమస్కారాలు చేసుకుంటూ నేను వినతి చేసుకునేది ఏంటంటే హనుమాన్ గురించి చాలీసా గురించి చెప్పమని అన్నారు. ఆ హనుమ ఎన్నో కోట్లు చేయించుకున్నాడు. ఈ అదృష్టాన్ని నాకు కలిగించాడు. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నయ్య గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హనుమ లేని చోటు లేదు, అందరి హృదయాల్లో నిండి ఉంటాడు. చిన్నప్పుడు దడుచుకుంటే వీపు తట్టి హనుమాన్ చాలీసా చదివి భయం లేదని చెప్తుంది తల్లి. ప్రయాణం చేసేటప్పుడు సురక్షితంగా ఉండటానికి మరి హనుమాన్ చాలీసా చదువుకోమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అనుక్షణం హనుమాన్ స్మరణ చేయమని అందరూ చెప్తూ ఉంటారు. హనుమ ఆలయం లేని గ్రామం లేదు, హనుమని తలవని వాడు లేడు. ఆ విధంగా హనుమ అందరి హృదయాల్లోనూ అన్నింట్లోనూ ఉన్నాడు. అటువంటి హనుమ గురించి చెప్పే అంతటి సామర్థ్యం నాకు లేకపోయినా ఏదో చిన్నపిల్లల్ని అడిగితే వాళ్ళకి తెలిసింది చెప్తే మనం పెద్దవాళ్ళం సంతోషిస్తాం. అలా మరి అంతటి హనుమ యొక్క మరి భక్తి ప్రపత్తులు కానీ కార్యనిర్వహణ కానీ ఆ రామచంద్రుని మీద ఉన్నటువంటి భక్తిని కానీ మనం అంచనా వెయ్యలేము. ఆయన్ని స్మరిస్తే చాలు అన్నిటినీ సర్వకార్య సమర్థుడు, సర్వ విద్యా కోవిదుడు అయినటువంటి ఆ హనుమ గురించి, ఆ హనుమ ఎలా ఉద్భవించాడు అనేటువంటిది చాలీసా ఏ సందర్భంగా ఉద్భవించింది అనే విషయాన్ని కొంచెం మనం తెలుసుకుందాం. శాపగ్రస్తురాలైనటువంటి పుంజిక స్థల అనేటువంటి అప్సరస వానర శ్రేష్ఠుడైన కుంజరునికి పుత్రికగా జన్మించింది. అటువంటి ఆ తర్వాత వానరుడు ఆమెను తన మేనల్లుడైన కేసరునికిచ్చి వివాహం చేశాడు. అంజనా కేసరులు వారి కొన్ని సంసారం చేస్తుండగా వాళ్ళకి పుత్రవాంఛ కలిగింది. ఆ సమయంలో ధర్మదేవత మారు రూపంలో నీకు లోకారాధ్యుడైన కుమారుడు జన్మిస్తాడు, నువ్వు వాయుదేవుణ్ణి గురించి తపస్సు చెయ్యని చెప్పి అంతర్ధానమైపోయింది. ఆ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. ఆయన ఆనతి ఇచ్చాడు. ఆమె తపస్సు చేయటం ప్రారంభించింది. అంజన సంతాన వాంఛతో వాయుదేవతాకమైన మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంది. ఇట్లా ఉండగా రాక్షసులు పెట్టే బాధల్ని భరించలేక దేవతలు, మహర్షులు, మహాత్ములు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. ప్రసన్నుడైనటువంటి బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి చేరాడు. ఆయన వాళ్ళని వెంటబెట్టుకుని బదరికాశ్రమంలో తేజరిల్లే నరనారాయణులను చేరి వాళ్ళకి నమస్కరించి రాక్షస బాధలను నివారించమని కోరాడు. నరనారాయణులు యోచించి బ్రహ్మాది దేవతల యొక్క తమ యొక్క తేజస్సుని అన్నిటినీ సంగ్రహించి కలిపి ముద్దగా చేసి పరమేశ్వరునికి ఇచ్చాడు. ఆ పరమేశ్వరుడు దాన్ని మృంగేశాడు. దీనివల్ల మహాబల పరాక్రమ సంపన్నుడైన వానర వీరుడు చిరకాలంలోనే అవతరిస్తాడని చెప్పి అంతర్ధానమైపోయాడు. కొంతకాలానికి ఆ పరమేశ్వరుడు మహాదేవుని ప్రణాళిక ప్రకారం అమ్మవారి గర్భంలో ఆ తేజస్సుని ప్రవేశపెట్టాడు.
ఆ అమ్మవారు దానిని భరించలేక అగ్నిలో విడిచింది. అగ్ని భరించలేక దాన్ని వాయుదేవుడికి ఇచ్చాడు. అప్పుడు కేసరి పత్ని అయిన అంజనాదేవి మహాబల పరాక్రమశాలి అయిన పుత్రుని కోసం, వాయుదేవుని ప్రసన్నత కోసం తీవ్రంగా తపస్సు చేస్తోంది కదా. కళ్ళు మూసుకొని తపస్సు చేసే ఆమెకి వాయుదేవుడు నిత్యం ఒక ఫలాన్ని ఇచ్చేవాడు. ఈ రోజుతో ఆ తపస్సు ఆమెకి పరిపక్వమైంది గనక సర్వదేవతాత్మకమైనటువంటి పరమేశ్వరదత్తమైన పిండాన్ని వాయుదేవుడు ఫల రూపంలో అంజనాదేవి హస్తాల్లో ఉంచాడు. అది ఫలమని భావించి వెంటనే ఆమె స్వీకరించింది. కొద్ది కాలానికి ఆమె గర్భం ధరించింది. గర్భచిహ్నాలను చూసి అంజనాదేవి ఆశ్చర్యంతో సిగ్గుపడిపోయింది. భర్తకు దూరంగా ఉండి తపోనిష్టలో ఉన్న నాకు గర్భం ఎలా వచ్చిందని బాధపడుతుంటే అశరీరవాణి చెప్పింది, అమ్మా, నీకు వ్రతభంగం ఏమీ కాలేదు. అమరులందరి తేజస్సుతో కూడినటువంటి త్రిమూర్తుల తేజస్సుని వాయుదేవుని ద్వారా నువ్వు ఫలం అనుకుని స్వీకరించావు. దైవకృప వల్ల నీకు మహానుభావుడు కుమారుడుగా అవతరిస్తాడు. నీకు సమస్త శుభాలు కలుగుతాయి అని చెప్పి అదృశ్యమైంది. అంజనాదేవి ఈ శుభమంగళ సమాచారాన్ని కేసరికి వినిపించి అతడు మహానందం చెందాడు. గర్భస్థ శిశువు రామనామాన్ని స్మరిస్తూ ఉన్నాడు. అతని తల్లికి మహాభారంగా ఉన్నాడు. అప్పుడు ఆమె అన్నది, నాయనా, ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను, నువ్వు త్వరగా బయటికి రా తండ్రి అని అన్నది. అందరి బిడ్డల్లాగా నేను జన్మించేవాడిని కాదమ్మా, నాకు మణిమయ కుండలాలు, దివ్య పీతాంబరం, సువర్ణ యజ్ఞోపవేతాదులు కావాలి అన్నాడు. నాయనా, నీకు నేను వీటిని ప్రసాదించేటువంటి సమర్థత నాకు లేదు, అసమర్థురాల్ని, కనుక నువ్వు వాటితోనే ప్రభవించు అని కోరింది ఆ తల్లి. అనంతరం వైశాఖ బహుళ దశమి మంగళవారం పూర్వభాద్ర నక్షత్రయుక్త వైధృతి నామక యోగ సహిత మధ్యాహ్న సమయంలో మణిమయ కుండలాలతో, దివ్య పీతాంబరంతో, హేమమాలలతో, స్వర్ణ యజ్ఞోపవీతంతో, మణినూపురాలతో, ధ్వజ వజ్రాంకుశ ఛత్ర పద్మ రేఖలతో కూడిన పద్మాలతో, మహాభుజాలతో, దీర్ఘవాలంతో, బ్రహ్మ తేజస్సు పుంజ విలసిత వదనారవిందంతో మహాబల సంపన్నుడైన విష్ణుభక్తి తత్పరుడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు, మహామహిమాన్వితుడు, సర్వశుభ లక్షణ సంపన్నుడు అయిన కుమారుడు అంజనాదేవి గర్భం నుండి ఆవిర్భవించాడు. ఆ సమయంలో దేవతలు పువ్వుల వాన కురిపించారు, గంధర్వులు గానం చేశారు, విద్యాధర కిన్నర కెంపురుషాదులు ఆనందంతో నాట్యం చేశారు. ఆ సమయంలో రాక్షసేశ్వరుల కిరీటాలలోని మణులు రాలిపోయాయి. దేవతలు, మహర్షులు, సాధు మహాత్ములు మహానందం చెందారు. అంజనాగర్భ సంభూతుడు అవ్వటం వల్ల ఆంజనేయుడని, శివాంశుడు కావటం వల్ల శివానందుడని, రుద్రవీర్య సమద్భువుడని, వాయువు వల్ల అవతరించడం వల్ల వాయునందనుడని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు వల్ల అవతరించిన వాడు కావటం చేత త్రిమూర్త్యాత్మకుడని, సర్వదేవతల తేజస్సు కూడా ఉండటం వల్ల సర్వదేవాత్మకుడని, కేసరి క్షేత్రజ్ఞుడు అవటం చేత కేసరి పుత్రుడని, ఇన్ని పేర్లతో ఆ ఆంజనేయుడు హనుమ ప్రసిద్ధి చెందాడు. ఇంతటి హనుమ గురించి తులసీదాసు హనుమాన్ చాలీసా రచించారు. అది ఏ సమయంలో రచించారంటే, తులసీదాసుని అక్బరు జైల్లో పెడితే ఆ శిక్షా సమయంలో తులసీదాసు తన ప్రియమైన హనుమంతుడిని సహాయం కోసం ఆశ్రయించాడు. ఈ సమయంలోనే అతను హనుమంతుడి సద్గుణాలు, బలం, మరి భక్తిని కీర్తిస్తూ హనుమాన్ చాలీసా యొక్క 40 శ్లోకాలను రచించాడు. ఈ శ్లోకాలను పఠించగానే కోతుల దళం అక్బర్ స్థానంలో విధ్వంసాన్ని సృష్టించింది. దీని ఫలితంగా తులసీదాసు విడుదలయ్యాడు. అంతటి మహిమ గల చాలీసా హనుమ వెంటనే ఆ రూపంలో తులసీదాసుని అనుగ్రహించాడు. చాలీసాలో చౌపాయి 32 రామరసాయన తుమరే పాస అన్నారు. రామరసాయనము నీ వద్ద ఉన్నది,
నువ్వు ఎల్లప్పుడూ ఆ రామచంద్రుని సేవకుడివై ఉంటావు అని చెప్తున్నారు. ఆంజనేయుని వద్ద రామనామ సిద్ధి ఉన్నదని తాత్పర్యం. అంటే యజ్ఞరా వ్యాధి విధ్వంసి భేషజం తద్రసాయనం, అంటే ముసలితనం వ్యాధుల్ని విధ్వంసం చేసి ఆయురారోగ్యాల్ని కలిగించే ఔషధాన్ని రసాయనము అంటారు. ఈ రసాయన సేవనం వల్ల దీర్ఘాయువు, జ్ఞాపక శక్తి, బుద్ధిబలము, ఆరోగ్యము, యవ్వనము, తేజస్సు, మంచి వర్ణము, మంచి కంఠస్వరము, శరీర ఇంద్రియ పటుత్వము కలుగుతుందని చెప్తారు. ఈ దేవతలకు అమృతము, నాగులకు సుధా ఎటువంటిదో మహర్షులకు, మనుజులకు ఈ రసాయనం అటువంటిది. దీన్ని విద్యుక్తంగా సేవించి పూర్వం మహర్షులు ముసలితనము, బలహీనత, రోగాలు, మరణాలు లేక అనేక వేల సంవత్సరాలు జీవించి తపస్సు చేసుకున్నారని మనకి చెప్తూ ఉంటారు. దీనివలన శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి, మోక్షము లభిస్తుందని చెప్తున్నారు. బాహ్యమైనటువంటి కోరికలు తీర్చడమే కాక అష్టసిద్ధులు అంటే అణిమాది సిద్ధులకు మనకు అర్హత లేదు. ఈ సమయంలో ఈ కాలంలో కావలసిన మనుజులకు కావలసిన చక్కని అష్టసిద్ధులను పరమాత్మ అయినటువంటి హనుమ అందరికీ కూడా అందించి అందరినీ కూడా ఆనందాంబుదులు చేరుస్తూ ఉంటాడు. అన్నిటికంటే ఉన్నతమైనటువంటి పదవి అనండి, లేకపోతే స్థితి అనండి, మోక్షాన్ని కూడా ఆయన ఇస్తాడు. రాముడికి ఎంత సేవ చేస్తాడంటే, ఒకప్పుడు స్వామి నేను ఇక్కడే ఉంటాను, అందరినీ నీ దగ్గరకు పంపించి మిమ్మల్ని విసిగించను, శ్రమ పెట్టను, ఇక్కడే ఉండి అందరూ కోరే కోరికలను నేను ఇక్కడే ఉండి నేను తీరుస్తాను, మీకు శ్రమ వద్దు స్వామి అని చెప్తాడు. ఇంకా మోక్షము కొరకు కోరే వాళ్ళని మాత్రము నీ దగ్గరకు పంపిస్తాను స్వామి అని చెప్పాడు. అంటే ఆ స్వామికి కష్టం కలగకుండా అంత చక్కగా ప్రేమగా భక్తిగా చూసుకునేటువంటి భక్తి తత్పరాయణుడు ఆ హనుమ. అటువంటి హనుమ దగ్గర లేనిదేమీ లేదు. ఆయనం అంటే బండారం లేకపోతే ఖజానా, రస అంటే ప్రేమ లేకపోతే భక్తి. శ్రీరామచంద్రుడు భక్తి రస పరిపూర్ణ బ్రహ్మ. అట్టి శ్రీరామచంద్రుని రసమయ భక్తి ఆంజనేయ దగ్గర ఉంది. ఈ భక్తి రసాన్ని తనకు నచ్చిన వాళ్ళకు కూడా ఆయన పంచిపెడుతూ ఉంటాడు. ఈ రసాయనం అనే పదానికి రసవాదం అనేటువంటి అర్థం కూడా ఉంది. నీచలోహాలైనటువంటి ఇనుము, రాగి మొదలైన వాణ్ణి ఈ స్పర్శ మాత్రం చేత ఉత్తమ లోహమైన బంగారంగా మార్చేటువంటి దాన్ని రసవాదం అంటారు. అట్లా ఈ రామ రసాయనము కల హనుమంతుడు ఆయన సేవిస్తాడు. పరమాత్మ కృపకు పాత్రుడయ్యాడు. ఆయన హనుమని సేవించిన వాళ్లకు ఆ రసాయనాన్ని అందించి వాళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని అందించేటువంటి దయామయుడు, భక్తులను ఆదరించేటువంటి హనుమ ప్రేమమయుడు. అటువంటి ప్రేమమయుడటువంటి హనుమ అంటే గట్టి దవడ కలిగిన వాడు అని అర్థం. ఇంకొకటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. ఆంజనేయ అంటే సామాన్యమైన కంటితో చూడలేని దాన్ని అంజనం వేసి చూస్తారు. స్వామి భక్తి అనేటువంటి జ్ఞానం అనేటువంటి అంజనం చేత పరమాత్మతత్వాన్ని గ్రహించినవాడు కనుక ఆయన్ని ఆంజనేయుడు అన్నారు. సువర్చల అంటే ఆమె భార్య అని చెప్తారు, కానీ భార్య కాదు, ఆయన శక్తే సువర్చల. సూర్యుని వద్ద నేర్చుకున్నటువంటి విద్య వల్ల నేర్చుకున్నటువంటి తేజస్సే ఆ సువర్చల అన్నారు. సూర్యుని వద్ద నేర్చుకున్న తేజస్సు సువర్చల గనక ఆ సువర్చలని సూర్యుని పుత్రికగా చెప్పారు.
ఇక పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు. రుద్రావతారం గనక ఆ పంచముఖాలు కలిగినటువంటి స్వామి యొక్క పంచముఖాలను ఒకసారి తెలుసుకుందాం. శివాంశ సంభూతుడు హనుమ గనక తూర్పు వానర ముఖం, సజ్జోజాత రూపం. దక్షిణం నారసింహ ముఖం, వామదేవం. ఇది రాక్షసులను సంహరించటానికి ఉపయోగించాడు. పడమర గరుడ ముఖం, అఘోర రూపం. వేగ గమనాన్ని కలిగి సర్వరోగ నివారణ చేసి చూపించాడు హనుమ. ఉత్తరం వరాహముఖం, తత్పురుష రూపం. ఇది హనుమ ఉద్ధరించేటువంటి వాడు. శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించాడు. ఊర్ధ్వం హయగ్రీవ ముఖం అంటారు. శివుని ఈశాన రూపం, సకల విద్యా కోవిదుడు, వేద పారంగతుడు హయగ్రీవుడు. ఇవన్నీ ఆయన యొక్క శక్తికి ప్రతిరూపాలు. ఆ ప్రతి ముఖానికి 3 కళ్ళు ఉంటాయి. ఈ మూర్తి 10 చేతులతో ఉంటాడు. వేద విద్య త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ తల్లి నమస్కరించింది హనుమ విశ్వరూపాన్ని చూసి. మరి జయ హనుమ అంటారు. హనుమకు జయం చెప్పడం ఏమిటి? జయం అంటే పురుషార్థాలను సాధించటం, అన్నింటినీ మించిపోయి ఉండటమే జయం. దేవుళ్ళందరికీ జయమవుగాక అంటాం. అంటే వాళ్ళందరూ కూడా నా హృదయంలో అన్నింటినీ మించిన నీవు నిండి ఉండుగాక అని అర్థమని చెప్తున్నారు. హనుమ బలం హనుమకి తెలియదు. ఎందువల్ల అంటే చిన్నతనంలో శక్తికి మించి అల్లరి చేస్తుంటే తట్టుకోలేక మునీశ్వరులు శాపం ఇచ్చారు. ఆ శాపం ఎటువంటిది అంటే ఆయనని కట్టడి చేయటమే కానీ శాపం కాదు, అది ఒక వరం. అప్పటికి శక్తికి తగినట్టుగా ఉంటాడు. శక్తి అవసరమైనప్పుడు ఆయన్ని స్మరిస్తే, ఆయనకి చెబితే, ఆయన శక్తిని ఆయనకు గుర్తు చేస్తే ఏదైనా చెయ్యగలడు. అటువంటి మరి ఆ శక్తి ఎప్పుడు అవసరమైతే అప్పుడు గుర్తు చేస్తే ఆయన చెయ్యగలడు గనుకనే అంత లంకను చేరి రామకార్యాన్ని నిర్వర్తించగలిగాడు. అది శాపము కాదు, కట్టడి అని మనకి తెలుస్తోంది. అటువంటి హనుమ యొక్క గొప్ప గుణాలు అమోఘమైనవి. శక్తి సామర్థ్యాలు చాలా మనం లెక్కకి మనకు అందనివి. అటువంటి స్వామిని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటే ఆ స్వామి అన్ని కార్యాలను సానుకూలం చేసి బుద్ధి బలాన్ని అన్నిటినీ ఇచ్చి అందరినీ రక్షిస్తాడు. అటువంటి స్వామికి మనం జయజయలు చెప్తూ జై భజరంగబలి, జై జై భజరంగబలి. నమస్తే సాయిరాం.